తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం యాదాద్రి ఆలయ సన్నిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపై ఆలయ ఈవో భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రతినిత్యం భక్తులకు అన్నప్రసాదం వితరణ ప్రస్తుతం 600గా ఉంది, 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు సాంప్రదాయ దుస్తులను ధరించి దర్శనానికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని, అలాగే ప్రతి మంగళవారం నాడు యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు సాంప్రదాయ దుస్తులతో అంతరాలయ దర్శనం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, యువకులు, సిబ్బంది పాల్గొన్నారు. కొండపైన ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కొండపైన ప్లాస్టిక్ దేవస్థానం వారికి సహకరించాలి. భక్తులందరూ కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు. దేవస్థానం వారికి అందరూ కూడా సహకరించాలి. ప్లాస్టిక్ బ్యాన్ చేయండి. నిషేధించాలి కొండపైన పబ్లిక్ భక్తులకు సరైనటువంటి యొక్క వసతులు కానీ వాళ్ళ యొక్క వారిని ప్రశాంతంగా పంపించేటువంటి వ్యవస్థ కానీ మన దేవస్థాన సిబ్బందులు లోపం కనపడుతుంది. లోపం అంటే వాళ్ళకి చేయలేదని కాదు, ఆ స్పీడ్కి మనం అందుకోలేకపోతున్నాం. దాన్ని మరి ఏ విధంగా చేసుకోవాలో మన కార్యనిర్వహణాధికారి మరి చూస్తారు. మరి ఆయన సూచనలు, ఆయన వ్యవస్థతోటి ఇది ఏ వ్యవస్థ అయినా కానీ మనము సంవత్సరము కాలేడు సందర్భంలో మన దేవాలయం అనేది ముందడుగు వేసినప్పటికీ ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది. గౌరవ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణలో
మనందరం కూడా ఈ స్వేచ్ఛా వాయువులు తెలుసుకుంటూ మనందరికీ రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన బాధ్యతలు అన్నింటినీ తెలుసుకుంటూ ప్రస్తుతం గవర్నమెంట్ ఏ విధమైన ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను ఖచ్చితంగా అమలు పరుస్తూ భక్తుల సౌకర్యాలు ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తాం. దేవుడు అన్ని చేయించుకుంటాడు. మనం దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా దేవుడికి ఎప్పుడూ కూడా దేవుడికి అనుచరులుగానే పనిచేస్తాం తప్పితే అయినప్పటికీ కూడా నేను ఒకటే విషయం చెప్తాను. ప్రభుత్వ శాఖల్లో టైమింగ్స్ ఉంటాయి, కానీ దేవాలయ శాఖలో నేను ఈ 100 రోజుల్లో చూసింది ఏంటంటే టైమింగ్స్ మీరందరూ త్రికరణ శుద్ధితోటి ఎంతసేపు భక్తులు ఉంటే అంతసేపు దేవాలయంలో ఉండి వాళ్ళందరికీ సర్వీసులు విరాళాలు వస్తాయని చెప్తున్నారు. మాకు ఎలక్షన్ కోడ్ కాబట్టి విరాళాలు రాలేదు. ఇప్పుడు విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ అవుతాం. ఇప్పుడు అచీవ్ కాలేదా? ఇప్పుడు మేము టాయిలెట్స్ ఇంతకుముందు ఉమెన్ టాయిలెట్స్ లేవు, ఇప్పుడు అన్ని కట్టించగలిగినాము. ఇంతకుముందు షేడ్ లేదు, షేడ్ వేయించగలిగినాము. ఇంతకుముందు ప్రసాదాలకు సెపరేట్ కౌంటర్ లేదు, కౌంటర్ వేసి ఇచ్చినాము. ఇది ఎల్సీడీ లేదు, భక్తులకు ఏం సేవలు జరుగుతున్నాయి అనేది తెలియదు. అవన్నీ కూడా అక్కడ పబ్లిసిటీ ఇస్తున్నాం, భక్తుల సేవలు ఇస్తున్నాము. ఇవాళ రేపట్లో 40 నిమిషాలు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళకి అంతరాలయంలో సాంప్రదాయ దుస్తులు ఉంటే పంపిస్తాం. దేవాలయానికి ఆదాయం ముఖ్యం కాదు. దేవాలయానికి ఈ గడ్డ మీద దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంతృప్తి చాలా ముఖ్యం. దాన్ని అందుకనే ఈ నిర్ణయం నాది కాదు కదా, యాక్చువల్ మొత్తం చైర్మన్ గారికి ఈ క్రెడిట్ ఉపయోగించుకొని ఇప్పటి నుంచి శనివారం నుండి యాజ్ తీసుకుంటుంది దర్శనం. శనివారం చాలా మంది అనుకుంటారు శనివారం తీసేసి పెడుతున్నారని. శనివారం దర్శనాన్ని మేము ఎక్కడ ఆపట్లేదు. శనివారం వాళ్ళకి 20 ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తాం. ఈ మంగళవారం నుంచి మాకు 4 to 5 బ్రేక్ ఉంది. ఇమ్మీడియట్గా 5 to 5:30 వరకు సాంప్రదాయ దుస్తుల్లో ఆధార్ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ కూడా స్థానికులు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి ఈ స్థానికులందరికీ కూడా అంతరాలయంలో దర్శనాన్ని కల్పించడానికి దేవస్థానం వారు చైర్మన్ సాబ్ ఆయన రిక్వెస్ట్ చాలా ఉన్నాయి. అన్నింటినీ సార్తో మాట్లాడిన తర్వాత తీసుకున్నాము. మేము కూడా సహకరిస్తాం. మీరు కూడా అందరికీ తెలియపరచండి. యాదగిరిపల్లి మళ్ళీ దీన్ని కూడా చూడండి. ఆధార్ చేసి ఒక్కడిని టికెట్ ఇచ్చి ఒక్కడిని తయారు చేసి ఒక్కడిని అమ్ముతుంటే భక్తులు 500 మంది పోయిన తర్వాత అది మొత్తంలో